బోయినపల్లి దగ్గర ఒక కొత్త కేఫ్ ఓపెన్ చేశారు మామ. అక్కడైతే బజ్జీలు తీసుకున్నాం. రూమ్ దగ్గరకు వచ్చి టేస్ట్ చేసాము. నిజంగా సాఫ్ట్ గా బెల్లే ఉన్నాయి. టైం పాస్ కాకుండా మనకి స్నాక్స్ తినే పిచ్చి ఎక్కువ ఉందన్నమాట. ఇవన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ బయలుదేరాము మామ. సరిపోలేదని చెప్పి మాక్సిమం మాకు నైట్ ఏమైనా తినాలనిపిస్తే బ్రోకే కాల్ చేసి అడుగుతాం ఏమైనా ఉన్నాయని చెప్పి. షాప్ అయితే రీసెంట్ గానే ఓపెన్ చేశాడు మామ. మాక్సిమం ఒక 1 month ఏమవుతుంది. రీసెంట్ గానే ఇవి బజ్జీలు అవి కూడా స్టార్ట్ చేశారు. నేను ప్రవీణ్ అయితే వచ్చాము. అది కూడా కేవలం ఒక వెజ్ పఫ్ కోసము. ఆల్రెడీ పార్సల్ అయితే చేపించుకున్నాం కానీ ఇక్కడే మర్చిపోయాం పార్సల్. అది కవర్ లో నుంచి తీసి పెట్టి బ్రో వస్తున్నాం అని చెప్పి బయలుదేరాము. ఆ ఒక వెజ్ పఫ్ కోసం అంత దూరం రావాలని చెప్పి డౌట్ పడచ్చు మామ. నేను తినేది ఎప్పుడు ఆ మాస్కో పూర్ణానికో కనీసం తినే ఒకసారైనా పుష్టికి తినాలి కదా. బ్రో అయితే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటాడు. మమ్మల్నే కాదు మామ, కస్టమర్ గా వచ్చిన ప్రతి ఒక్కరిని అలాగే రిసీవ్ చేసుకుంటారు. ఇంత మిడ్ నైట్ లో షాప్ పెట్టి కూడా అన్ని నార్మల్ ప్రైస్ కి ఇస్తున్నారు మామ. యాక్చువల్ గా ఇదే వెజ్ పఫ్ 20 రూపీస్ 25 రూపీస్ కూడా అమ్మొచ్చు, కానీ 15 రూపీస్ కి ఇస్తున్నారు మామ. నేను జస్ట్ ఈ వెజ్ పఫ్ గురించి ఆలోచించాలా. అసలు ఈ టైం లో కూడా నార్మల్ రేట్స్ కి ఇచ్చి జస్ట్ ఒకసారి బ్రోతో మాట్లాడి చూద్దాం ఏం చెప్తాడు. ఎట్లా బ్రో సాధ్యం 15 రూపాయలకి? కస్టమర్ సాటిస్ఫాక్షన్ నాకు లాభం రాకపోయినా పర్లేదు. అందువల్ల నేను నాకు పడిన రేట్కి ఇచ్చేస్తాను ప్రతి ఒక్క వస్తువు. అంటే ఇప్పుడు బేకరీలోనే 20-25 ఇస్తున్నారు కదా బ్రో వెజ్ పఫ్. నేను వాళ్ళ దగ్గర బల్క్ ఐటెంలో తీసుకోవడం వల్ల వాళ్ళు నాకు కొద్దిగా డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్లస్ నేను వాళ్ళ దగ్గర మాట్లాడే విధానం అట్లా మంచిగా ఉండడం వల్ల వాళ్ళు నాకు ఇస్తున్నారు బల్క్గా తీసుకోవడం వల్ల. ఇంకా కాసేపు బ్రోత్ అయితే మాట్లాడి ఇప్పుడే టైం చాలా లేట్ అయిపోయింది మామ. ఇంకా రూమ్ కి బయలుదేరాము. నా వీడియోస్ మళ్ళీ మీ దాకా వస్తాయో రావో తెలియదు మామ, అందుకే ముందే ఫాలో చేసి పెట్టుకోండి.